చాలా చాలా ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళం అంటే అల్లు అర్జున్ ప్యాన్ ఇండియాకి వెళ్ళిపోయాడు, ప్యాన్ ఇండియా మూవీ తీస్తున్నాడు పుష్ప 2 అనుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీ చేయబోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎక్సలెంట్ వాళ్ళు టేకింగ్ కానీ మొన్న ఆ గ్లిమ్స్ చాలా అద్భుతమైన వీడియోగా అనిపిస్తుంది. ఏదో పెద్ద సినిమాకే వాళ్ళు తెరదీసినట్టుగా ఉంది. ఖచ్చితంగా అల్లు అర్జున్ మన అట్లీ ఒక పెద్ద సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు, ఇంటర్నేషనల్ మూవీకి శ్రీకారం చుట్టబోతున్నారు అనిపిస్తుంది. ఆ వీడియోని చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఉందన్నమాట ఆ క్లిప్ అనేది. అవునండి, వాస్తవంగా హాలీవుడ్ రేంజ్ లోనే సినిమా చేయబోతున్నామో అనిపిస్తుంది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా మన తెలుగు ఇండస్ట్రీకి గొప్ప పేరుని తీసుకొచ్చే సినిమాగా వస్తుంది అని మాకు అనిపిస్తుంది. బట్ ఫ్యాన్స్ గా మీకు ఏం చెప్తారు సార్? సో ఈ క్లిప్ గురించి చెప్పాలి, ఒక మాటలో చెప్పాలండి ఫ్యాన్స్. ఈ మన సినిమా స్థాయి చాలా 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 గొప్పగా ఇతర దేశాల్లో వాళ్ళు కూడా మన డైలాగ్స్ని కూడా అనుకరించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకుడిగా నాకు మాత్రం చాలా గొప్ప ఆనందంగా ఉంది. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయలు పుష్ప 2 వసూలు చేయడం, అలాగే బాలీవుడ్ మనకల్లే చూస్తుంది, ఈ సినిమాతో హాలీవుడ్ మనకల్లే చూస్తుంది. అంటే ఇప్పుడు టాలీవుడ్ డెవలప్మెంట్ సంబంధించి కూడా సో అల్లు అర్జున్ కూడా ఒక హ్యాండ్ ఉన్నట్లు చెప్పొచ్చు. ఎందుకంటే పుష్పతో మన బార్డర్స్ కావచ్చు, రికార్డులు కావచ్చు అన్ని బ్రేక్ అయ్యాయి. సో మన పేరు అనేది కూడా చాలా వరకు వినపడుతుంది, టాలీవుడ్ అనే పేరు అనేది పుష్ప తర్వాత. దీని తర్వాత ఏమైనా మంచి ఇంకా పాజిటివ్ ఉండొచ్చు అంటారా? అదే చెప్తున్నాను కదండి, నేను ఇప్పుడు దాకా హాలీవుడ్ మన తెలుగు సినిమాని చూస్తూ వస్తుంది, ఈసారి హాలీవుడ్ చూస్తుంది. నిజంగా గొప్ప సినిమా చేయబోతున్నారేమో అనిపిస్తుంది. అది కూడా ఎట్లీ చాలా పెద్ద ప్లాన్తో ఉన్నాడు, చాలా గొప్ప సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే ఈ రకమైన గ్లిమ్స్ వదలరు అసలు. చాలా పెద్ద హాలీవుడ్ టెక్నీషియన్స్ని వాడుతున్నారు ఇందులో. కాబట్టి ఇది ఏదో పెద్ద సినిమానే, మనం ఊహించ తరంగాని సినిమాగా అవతరించబోతుంది. అల్లు అర్జున్ గారు అంటే ఇప్పుడు అతనికి ఆయన ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. అలాగే ఇప్పుడు అతనికి ప్రపంచవ్యాప్తంగా, ఒక ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ గారికి మన పుష్ప 2తో అతను ఏందనేది నిరూపించుకున్నారు. ఆయన స్థాయి వేరు అల్లు అర్జున్ గారు. ఇప్పుడు మొన్న టీజర్ అట్లీ గారి కాంబినేషన్లో చూశాను. ఈ సినిమా పుష్ప 2 మించి ఉండిద్ది, దాదాపు 2,000 కోట్ల రూపాయల దాకా వసూలు చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఇది కాంబినేషన్ అంటే లైక్ ఈ సినిమా జోనర్ కొద్దిగా సైంటిఫిక్ గా కనబడుతుంది మనకి. సో హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని తీస్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉండొచ్చు అంటారు? అది డైరెక్టర్ ఆ పాత్ర, ఇప్పుడు ఆ స్టోరీ పరంగా డైరెక్టర్ గారు తీసిన విధానాన్ని బట్టి దానికి సంబంధించిన స్టోరీ ఇప్పుడు మనం చిన్న క్లిప్పే చూసింది. ట్రయల్ ఇంకా రిలీజ్ కాలేదు, అలాగే ఇంకా సాంగ్స్ రిలీజ్ కాలేదు. చిన్న క్లిప్ ఈ రేంజ్ లో బీభత్సంగా ఉంది. రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత, ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఇంకా హాల్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇంకా వేరే సినిమా మాత్రం సూపర్ హిట్ అయిద్దని నేను అనుకుంటున్నాను. మామూలుగా లేదు సినిమా మాత్రం. అల్లు అర్జున్ గారి సినిమా అంటేనే అసలుకి జాతర, మాస్ జాతర. మేము కూడా వెయిటింగ్ సినిమా కోసం. మీరు అల్లు అర్జున్ ఫ్యానా లేకపోతే ఏ ఫ్యాన్స్? కాదండి, నేను బాలయ్య బాబు ఫ్యాను, కానీ అందరు సినిమాలు చూస్తాను. సో అల్లు లైక్ బాలయ్య బాబు ఫ్యాన్ గా సో మీకు ఆ గ్లింప్స్ చూస్తే ఏమనిపించింది? బాలయ్య బాబు అభిమానిగా అల్లు అర్జున్ గారు మామూలుగా నేను బాలయ్య బాబు ఫ్యాన్ అయినా మామూలుగా మెగాస్టార్ మూవీస్ కూడా అది చూస్తుంటాను. రీసెంట్గా అల్లు అర్జున్ గారు మన బాలయ్య బాబు గారి ఆహా ప్రోగ్రామ్ కూడా చీఫ్ గెస్ట్గా వచ్చారు. వాళ్ళ బాండింగ్ పైకి మనం ఫ్యాన్స్ అది కొట్టుకుంటున్నాం, కానీ వాళ్ళంతా బాగానే ఉంటారు. వాళ్ళ బాండింగ్ అంతా బాగానే ఉంటుంది. కొద్దిగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంతా కోరుకునేది ప్రతి ఒక్కరు సినిమా మంచిగా ఆడాలి, సినిమా ఇండస్ట్రీ బాగుండాలనేది వాళ్ళు కోరుకుంటారు చెప్తే వాళ్ళకి ఏమి ఇగోలు లేవు, అందరూ బాగానే ఉన్నారు. మీరు కూడా ఏమి ఇగోలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు సినిమా చూడాలని, ఆ సినిమా చేయాలని. సో రీసెంట్ గా మనకు వచ్చేసి అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ తో ఒక వీడియో వచ్చింది భయ్య. సో దాని గురించి ఎలా అంటారు? సినిమా ఇద్దరు కాంబినేషన్ అనేది ఏ విధంగా ఉండొచ్చు? అది కాంబినేషన్ మాత్రం అది ఇంటర్నేషనల్ కాంబినేషన్ భయ్య. ఇప్పటికే మనం అల్లు అర్జున్ రేంజ్ చూస్తున్నాం, ఇప్పటికే నేషనల్ వైజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళడానికి ఇప్పుడు మన అట్లీతో బయలుదేరినారు. ఎందుకంటే ఇప్పుడు అట్లీ అయినా కూడా ఆయన మామూలు డైరెక్టర్ కాదు. ఇప్పటికే ఇంత మొత్తం 1000
క్రోర్స్ మూవీ తీసిన 5 మూవీసే కానీ అన్ని కూడా బ్లాక్ బస్టర్. ఒకటి కూడా అట్లా బెస్ట్ సినిమా అంటే ఏం లేదు. సో ఇప్పుడు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో యాజ్ ఏ అల్లు అర్జున్ ఫ్యాన్గా సో ఒకవేళ ఏమని చెప్తావు ఇద్దరు కాంబినేషన్ గురించి అయితే ఎలా నెక్స్ట్ కాంబినేషన్ మాత్రం అది పీక్స్ లెవెల్ భయ. దాన్ని ఎవరు ఊహించలేరు అది. అది మొత్తం థియేటర్లోనే ఎక్స్ప్లెయిన్ చేసి చూడాలి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి పర్వాలేదు. మొత్తం ఇప్పుడు అది టాలీవుడ్ బాలీవుడ్ అని ఏం లేదు, ఇప్పుడు హాలీవుడ్ అయిన ఫిల్మ్ అది. చూస్తాగా మన అల్లు అర్జున్ లుక్ కూడా బయటకు వచ్చేసింది. మన పోయిన మళ్ళీ దాన్ని ప్రొడక్ట్ చేసేది కూడా నార్మల్ సన్ పిక్చర్స్ అని హాలీవుడ్ కదా. అవును, హాలీవుడ్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే అది నెక్స్ట్ లెవెలే ఉంటుంది. మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ మనం నార్మల్ మూవీసే చూసాం. ఇట్లా లవ్, రొమాన్స్, ఇంకా ఫ్యామిలీ, డ్యాన్స్, మాస్ అలాంటివి. బట్ ఇది ఏంటంటే మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా. సో అందరికీ ఎక్స్పెక్టేషన్ రీచ్ అంటే పీక్స్ లెవెల్లో ఉంటుంది. సరే, పుష్ప రికార్డ్ని మళ్ళీ పుష్పనే కొడతారంటావా? డెఫినెట్లీగా మళ్ళీ పుష్పనే కొడుతుంది. ఆ బెంచ్ మార్క్ మళ్ళీ ఎవరు టచ్ చేయాలి. ఇప్పుడు చాలా మూవీస్ వచ్చినాయి చేశారని, బట్ అది కాలేదు. మళ్ళీ ఆ మూవీ నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ అల్లు అర్జున్తోనే. ఒక్క మాటలో చెప్పిన పుష్ప అభిమానిగా ఏమని చెప్తాను మీరు? పుష్ప అభిమాని చెప్పాలంటే మన దాంట్లో చూపిస్తారు బయట ఫింగర్ అని అవతార్ దగ్గర నిల్చుంటారు. ఒకటి అవతార్ బొమ్మ ఉంటుంది. నెక్స్ట్ చేసేది నిన్న అన్నట్టు రికార్డ్ లేపేస్తా అని చూస్తున్నారు. అదొకటి అంటే నెక్స్ట్ అవతార్.